కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులకు కూడా ప్రభువు నామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మనం ఈ ఉదయ కాలమున దేవుణ్ణి ఆరాధన చేయబోయే ముందలుగా దేవుని యొక్క గుణలక్షణాలు ఏమై ఉన్నాయో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారో ఒకసారి మనం జ్ఞాపం చేసుకొని మనం ఆరాధనలకు వెళ్దామండి. చూడండి ఒకసారి యోహాను సువార్త 16వ అధ్యాయం 98వ పేజీలో ఉంటుంది. పేజీ నెంబర్ 98. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం నేను చదువుతాను. చూడండి ఒకసారి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం అండి. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, పరిశుద్ధాత్మ యేసయ్య, మీకు వేలాది వందనములు స్తోత్రములైన ఈ ఉదయ కాలమున మరి చక్కగా మీ బిడ్డల ద్వారా చక్కగా ఆరాధన జరిపించినందుకే మీకు వందనములు స్తోత్రం తండ్రి. మరి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులను బట్టి వందనములు స్తోత్రములైన యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం ద్వారా ప్రభా తండ్రి, మీరు మాతో మాట్లాడిన దేవ సహాయం చేయండి. ఈ వాక్య లేఖనాల ద్వారా ప్రభు మీరేమై ఉన్నారు ప్రభా, మిమ్మల్ని గ్రహించి ప్రభా తండ్రి, మిమ్మల్ని గురించి తెలుసుకొని ఈ ఉదయకాలం మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడం సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి ప్రభా తండ్రి. రావాల్సిన బిడ్డలు త్వరపడి రావడం సహాయం చేయండి. నిలబడ్డ మీ దాసులు ప్రభా, అల్పుడును బలహీనుడును ఓటివాడిని ప్రభా, చాతగాని వాడిని ప్రభా, నా స్థితి మొత్తం ఎరిగినటువంటి వారు ప్రభా తండ్రి. అయా తండ్రి, నన్ను మీ కలువ చాటున మరుగుపరచండి, మీ నోడుబురుగా వాడుకొని ప్రభా తండ్రి బలపరచ నడిపించవలసిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చదివినటువంటి వాక్య భాగంలో నాన్న యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే, నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వారు ఏమని ఈ కింద మాటలు చెబుతున్నాడు. దేనికంటే నీకు నాకు సమాధానం కలగడం కోసం. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైనారంటే లార్డ్ ఆఫ్ పీస్. మనం ఆ టైటిల్ పెట్టుకుంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి లార్డ్ ఆఫ్ పీస్, ఓకేనా, సమాధానకర్త అయిన దేవుడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరంటే సమాధానాధిపతి అనేటువంటి దేవుడు. కాబట్టి ఈ సమాధానాధిపతి అయిన దేవుడు, సమాధానకర్త అయినటువంటి దేవుడు, లార్డ్ ఆఫ్ పీస్ అనేటువంటి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం ఈ ఉదయకాలంలో మనం ఆరాధించబద్ధమే ఉన్నాం. ఆయన అలాంటి సమాధానాధిపతి అయినటువంటి దేవుడు మనకు ఒక మాట ఏమని చెబుతున్నాడంటే, ఇక్కడ ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది. ఈ లోకంలో మనకి శ్రమలుంటాయి, బాధలుంటాయి. ప్రతి విశ్వాస యొక్క జీవితంలో శ్రమ అనేటువంటిది, బాధ అనేటువంటిది అనేక రూపాలలో అనేక విధాలుగా సంభవిస్తూనే ఉంటాయి. శ్రమ లేనటువంటి విశ్వాసి ఉండనే ఉండడు అసలుకి. ప్రతి విశ్వాస జీవితంలో ఏదో విధంగా ఏదో ఒక రూపంలో శ్రమల గుండా ప్రయాణం చేయవలసిందే. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన బిడ్డలకి ఏమని చెబుతున్నారంటే, తన కుమారులు కుమార్తెలైనటువంటి మనకి ఏమని చెబుతున్నారంటే, మీకు ఈ లోకంలో శ్రమ పడుతుంది, అయితే ధైర్యం తెచ్చుకోండి. ఇక్కడ ఒక మాట లేదు కానీ భయపడొద్దు. ఫియర్ నాట్, బీ కరేజియస్.
మనకు కలిగేటువంటి శ్రమలలో, మనకు కలిగేటువంటి ప్రతి శ్రమలో, ఈ లోకంలో మనకు కలిగే ప్రతి శ్రమలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న 2 మాటలు ఏమిటంటే, మొట్టమొదటి ఫియర్ నాట్, భయపడద్దు. రెండోది బీ కరేజియస్, ధైర్యం వహించి ఉండండి. ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని భయపడద్దు, ఎందుకు ధైర్యం కలిగి జీవించండి అని చెబుతున్నాడంటే, ఇక్కడ ఒక మాట ఉంటుంది, ఐ ఓవర్కమ్ ద ఎంటైర్ వరల్డ్ యూనివర్స్. నేను ఈ లోకమును జయించిన వాడిని నేను. మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, మన ఆరాధనకు యోగ్యుడు ఎవరంటే, ఈ సర్వ సృష్టిని, ఈ లోకాన్ని జయించినటువంటి దేవుణ్ణి ఈ ఉదయకాలంలో మనం ఆరాధిస్తున్నాం. మనం ఆరాధనకు నిలబడుతున్నాం, ఆరాధనకు నిలబడుతున్నాం. అటువంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఇక్కడ దేవునిలో మనకి 2 ప్రాముఖ్యమైన లక్షణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనకేమో లోకంలో శ్రమ కలుగుతుంది, దేవుడేమని చెబుతున్నాడంటే భయపడొద్దు, ధైర్యం వహించమని చెబుతున్నాడు. ఎందుకు ధైర్యం వహించండి, ధైర్యం కలిగి జీవించడానికి ఆధారం ఏంటి, సోర్స్ ఏమిటి, మూలమేంటి అంటే, నేను ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, నేను ఆధారం మీకు, నేను మీకు మూలం. ఎందుకంటే 2 కారణాలు చెప్తున్నాడు. ఒకటి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను. రెండోది, నేను మీకు సమాధానమును కలుగజేస్తాను నేను. ఇంకో తెలుగు వర్షన్లో ఏముంటుందంటే, నా మూలంగా మీకు శాంతి ఉండాలని ఈ మాటలు చెప్తున్నాను నేను. ఇక్కడ ఏముంటుందంటే, నా యందు మీకు సమాధానము కలుగున్నట్లు అని ఉంటుంది. ఇంకో తెలుగు వర్షన్లో ఏముంటుందంటే, నా మూలంగా మీకు శాంతి కలగాలని, నా మూలంగా, నా వలన మాత్రమే, నా ద్వారా మాత్రమే, నా వల్ల మాత్రమే ప్రభు ఇచ్చేటువంటి శాంతి లేదా సమాధానం, దట్ ఈజ్ హెవెన్లీ పీస్, నాట్ ఎర్త్లీ పీస్. ఈ భూలోక సంబంధమైన కాదది. ఈ భూలోకమైన శాంతి సమాధానం మనకి ఇస్తాడు, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏమిటంటే, ఆ పరలోక సంబంధమైన శాంతి సమాధానాలు నీకు నాకు ఇస్తాడు ఆయన. అది ఆయన ద్వారా మాత్రమే వస్తుంది, ఆయన మూలము ద్వారా మాత్రమే వస్తుంది. దానికి ఆధారం ఆయనే. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు అంటే, నా వలన మీకు సమాధానము కలుగునట్లుగా ఈ మాటలు మీకు చెబుతున్నాను నేను, నా వలన మాత్రమే. కాబట్టి ఈ ఉదయకాలంలో మనం ప్రభుని ఆరాధన చేసేటప్పుడు మనకి ఈ లోకంలో శ్రమలు వస్తాయని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ శ్రమలో మనం భయపడాల్సిన అవసరం లేదు, మనము ధైర్యం వహించుకొని ఉండవలసిన వారే ఉన్నాం. ఎందుకంటే మనం గొప్ప దేవుని కలిగి ఉన్నాం. ఎటువంటి దేవుని కలిగి ఉన్నామంటే, ఈ లోకాన్ని జయించినటువంటి దేవుని కలిగి ఉన్నాం మనము. అందుని బట్టి దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ ఆయన మూలముగా, ఆయన ద్వారా మనకి ఆ పరలోక సంబంధమైన సమాధానము నీకు నాకు మనందరికి కూడా ప్రసాదిస్తాడు. అందుని బట్టి మనము దేవుణ్ణి ఆరాధించబద్దులమే ఉన్నాం. చూడండి, ఒక్కసారి మనకి శ్రమలు ఎలా వస్తాయి, ఆ శ్రమల్లో మనం ఎలా ఉంటాం. ఎన్ని రకాల శ్రమలు ఉంటాయండి. ఆ శ్రమలో ఎన్ని సారోస్, ఎన్ని బాధలు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఓకేనా, ఎన్ని సఫరింగ్స్, ఎన్ని దురదృష్టకరమైన పరిస్థితులు ఉంటాయి, మిస్ఫార్చ్యూన్స్ అంటాడు అక్కడ. ఎన్ని శాపగ్రస్తమైన జీవితాలు ఉంటాయి, కర్స్డ్ లైఫ్స్ ఉంటాయి, మనకి హార్డ్షిప్స్ ఉంటాయి, చాలా హార్డ్షిప్స్ ఉంటాయి, బర్డెన్స్ ఉంటాయి, మనకి ఎన్ని బరువులు ఉంటాయి, మొయ్యలేక ఉంటాం మనం. పెయిన్ ఉంటుంది, ఎన్ని వ్యాధులు ఉంటాయి, డిసీజెస్ ఉంటాయి, మనకి ట్రబుల్స్ ఉంటాయి, ఒకదాని తర్వాత ఇంకోటి సమస్యల మీద సమస్యలు వస్తూ ఉంటాయి మనకి. గ్రీఫ్, ఎన్నో మనోవేదనలు ఉంటాయి, మానసికమైన వేదనలు ఉంటాయి మనకి. కృంగుదల ఉంటుంది, జడుస్తాం, వణుకొచ్చేస్తుంది. ఒకనొక సమయంలో ఏమనిపిస్తుంటే, ఒక విశ్వాసకి ఈ జీవితంలో సమాధానం లేదేమో, నా బ్రతుకు తినమలని ఇట్లా ఉండాలేమో, చచ్చిపోతే బాగుండని కదా అనిపిస్తుంది.
ఈ సమస్యలకి ముగింపు మరణమే అనుకుంటాడు ఒక విశ్వాసి. సమస్యలు ఒక విశ్వాసిని అక్కడి దాకా లాక్కెళ్తాయి. తనకు ఎదురయ్యేటువంటి ప్రతి బాధ, కష్టము, శోధన, ఇబ్బంది, ఇరుకు, వేదన, కృంగుదల, వ్యాధులు ప్రతిదీ కూడా ఒక విశ్వాసిని ఆ స్థాయికి తీసుకెళ్తాయి. ఏ స్థాయికి తీసుకెళ్తాయి అంటే మరణమే దానికి అంతమేమో, నేను చనిపోతేనే ఈ సమస్యలకి ముగింపేమో అన్నటువంటి మానసికమైన స్థితిలోకి తీసుకెళ్తాయి ఆ సమస్యలు అనేటువంటివి. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదరిస్తున్నాడు. ఏమైనా ఆదరిస్తున్నాడంటే, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై సన్స్ అండ్ డాటర్స్, భయపడకుడి, ధైర్యంగా ఉండండి, నేనున్నాను మీకు, నేను ధైర్యంగా ఉండండి, నేనున్నాను, మీరు నా శాంతిని మీకు ఇస్తాను. నేను ఎటువంటి కృంగుదలలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి బాధలో ఉన్నా, ఎటువంటి కష్టంలో ఉన్నా, ఎటువంటి వేదనలో ఉన్నా, ఎటువంటి విచారంలో ఉన్నా, మనోవేదనలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, నా శాంతిని మీకు ఇస్తాను, నా సమాధానం మీకు ఇస్తాను, నేను మిమ్మల్ని ఓదార్స్తాను. నేను ఆయన శాంతి ప్రదాత. అందుని బట్టి మనం దేవుని ఆరాధన చేయాలి. ప్రతి సమస్యలకు కూడా మనకి ఎందుకు వస్తాయి ఈ సమస్యలన్నీ? అలసిపోతాం మనం. ఈ సమస్యల వలన జీవితం విసిగి వేసారిపోతుంది. వెక్స్డ్ లైఫ్, మైనం కరిగిపోతాం. ఈ సమస్యల వల్ల కరిగిపోతాం. అంతటి శ్రమలు మన యొక్క జీవితాల్లో వస్తాయి, అందులో అనుమానమే లేదు. మైనంకి ఆ వేడికి మైనం ఎలాగైతే కరిగిపోతూ ఉంటుందో, ఆ ఒత్తి కాలుతున్న కొంత మైనం ఎలా కరిగిపోతుందో, మనిషి విశ్వాసి అలా కరిగిపోతూ ఉంటాడు, విసిగి వేసారిపోతూ ఉంటాడు, అలసిపోతాడు. అలాంటి శ్రమల గుండా మనం ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, చూడండి ఒకసారి రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 189వ పేజీలో ఉంటుందన్న 16వ వచనం మేము చదువుతాను చూడండి. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక. ప్రభువు మీ అందరికీ తోడైయుండునుగాక. సమాధానకర్తయగు ప్రభువు తానే ఎల్లప్పుడూ, ఆల్వేస్, ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను అని ఇక్కడ ఉంటుంది. కానీ ఇంకో తెలుగు వర్షన్లో ఏముంటుందంటే అన్ని పరిస్థితుల్లోనూ, ప్రతి విధము చేతను అని ఉంటుంది. ఇక్కడ ప్రతి విధము చేతను అంటే ఇక్కడ మనకి మాట అర్థం కాకపోవచ్చు, కానీ ఇంకో తెలుగు వర్షన్లో ఏముంటుందంటే ప్రతి పరిస్థితుల్లోనూ ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తాడంటే నీకు నాకు శాంతిని అనుగ్రహిస్తాడు. ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ, ఎటువంటి కృంగుదలలో ఉన్నామేమో దేవుడు మనకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు, మనల్ని ఓదారుస్తూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు, మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబద్దులే ఉన్నాం. ఈ లోకంలో మనకి ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకి బలం ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకి ఆదరణ ఎక్కడి నుంచి వస్తుందంటే, మనకి ఆ శాంతి సమాధానములు ఎక్కడి నుంచి వస్తాయంటే దానికి మూలం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. అందును బట్టి మనం దేవుని ఆరాధించబద్దులమే ఉన్నాం. చూడండి, మనం ఎక్కడి నుంచి వస్తాయి మనకి ఈ సమస్యలు అనేటువంటివి, ఈ బాధలు అనేటువంటివి మనకి ఎక్కడి నుంచి వస్తాయంటే చూడండి ఒక్కసారి లూకాసు వార్త 7వ అధ్యాయం. లూకాసు వార్త 7వ అధ్యాయం. 58వ పేజీలో ఉంటుంది అన్న. తెలిసినటువంటి వాక్య భాగములే మళ్ళీ చెప్తాను ఒకసారి.
ఇక్కడ 38వ వచనం చూడండి ఒకసారి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవాలని ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల ఎదుట నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక స్త్రీ, పాపాత్మురాలైన స్త్రీ, ఆమెకు ఏమి తీసుకొచ్చి పెట్టిందంటే వేదనని, దుఃఖాన్ని, బాధని, మనోవేదనని తీసుకొచ్చి పెట్టి, ఒక వ్యక్తికి శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయంటే, ఎక్కడి నుంచి శ్రమలు కలుగుతాయి అంటే మనం చేసిన ప్రతి పాపపు క్రియల వలన మనకి శ్రమలు వస్తాయి. మనం ఎటువంటి పాపం చేస్తామో, ఎటువంటి అవిధేయతతో కూడిన జీవితం మనము జీవించామో, దేవునికి వ్యతిరేకమైన జీవితం మనం జీవించామో, అటువంటి జీవితం ద్వారా దేవుడు మనల్ని శ్రమలకి అనుమతిస్తాడు. మనకి శ్రమలకు అనుమతిస్తాడు. ఎందుకు అనుమతిస్తాడంటే మళ్ళా ఆయనలో మనము అంటకట్టబడాలని, దేవుని యొక్క ప్రేమది. అంత గొప్ప దేవుడు మనకు కలిగి ఉన్నాం. మనం ఎన్నడూ విడవని ఎడబాయని దేవుణ్ణి, నిరంతరము మన పట్ల కృప చూపిస్తున్నటువంటి ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప ప్రేమ అంటే మనం ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా సరే, ఎన్నిసార్లు అవిధేయత చూపించినా సరే, మళ్ళా మన పట్ల కనికరం చూపిస్తూనే ఉంటాడు. కనికరం చూపించడం మాత్రమే కాదు కానీ అలసిపోయిన మన జీవితాల్ని, నష్టపోయిన మన జీవితాల్ని, విసిగి వేసారిపోయిన మన జీవితాలకి ఆయన సమాధానం దయచేస్తాడు. మనకి పోగొట్టుకున్నటువంటి సమాధానకరమైన జీవితాల్ని మనకు ఉచితంగా దయచేస్తాడు ఆయన. ఒకవేళ ఈమె ఎటువంటి పాపములు చేసి ఉందో, ఇక్కడ ఒక మాట రాయబడింది, ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడేని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తాడు అక్కడ. అంటే ఆమె లెక్కలేని పాపములు చేసి ఉన్నది, లెక్కకు మించినటువంటి పాపములు చేసి ఉన్నది. అవన్నీ ఇక్కడ రాయబడలేదు కానీ ఓకేనా, విస్తారమైన పాపములన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెను క్షమించేస్తాడు. ఆమె యొక్క విస్తారమైన పాపములు ఆమెకి ఏమి చేసినాయి అంటే శ్రమలు తీసుకొచ్చి పెట్టి, బాధను తీసుకొచ్చి పెట్టి, ఏడుపుని తీసుకొచ్చి పెట్టి, ఏడుస్తూ ఉంది, కన్నీళ్ళు పెడుతూ ఉంది. ఆమె కన్నీళ్ళకి, ఆమె ఏడుపుకి, ఆమె బాధకి, ఆమె యొక్క మనోవేదనకి కారణం ఏమిటంటే ఆమె చేసిన విస్తారమైన పాపములే. ఆమె యొక్క విస్తారమైన పాపములు ఆమెకు సమాధానం లేకుండా చేసినాయి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యొక్క విస్తార పాపములన్నింటినీ క్షమించి వేసి ఆమెకేమి ఇస్తాడంటే సమాధాన జీవితం ఇస్తాడు ఆయన. అందుకని అక్కడ ఏమంటాడంటే 50వ వచనం చూడండి ఒకసారి. 50వ వచనం, అందుకు ఆయన నీ విశ్వాసము నేను రక్షించును, సమాధానము గల దానవై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పినాను. సమాధానము గల దానవై వెళ్ళుము అంటే అందుముందు లేదు సమాధానం, అందుముందు లేదు. అందుముందు ఏమున్నదంటే ఆమె జీవితంలో శ్రమలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, చిట్కారాలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయో ఆమె చేసిన పాపాలను బట్టి. అయితే ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమె పాపములన్నిటినీ క్షమించి వేసి ఆమె ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు ఆయన. ఆమెకి సమాధానకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం, శాంతితో కూడిన జీవితం ఆమెకి ఇస్తాడు, సంతోషకరమైన జీవితం ఇస్తాడు ఆమెకి. ఒకవేళ నీవు నేను ఎట్లా ఉన్నాము ఒకసారి చూడండి. ఒక మాటని చూపిస్తున్నాను. లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం. నాన్న, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలి వాడరకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. తప్పిపోయిన కుమారు స్థితి చూడండి ఎలా ఉన్నాడంట. ఏమన్నా ఐ ఆమ్ డైయింగ్ ఆఫ్ హంగ్రీ అంటాడు అతను. ఓకేనా, హీఈస్ సఫరింగ్ ఫ్రమ్ స్టార్వేషన్. ఆకలి దప్పులతో చచ్చిపోయే స్థితికి వచ్చాడు అతను. ఎంత బాధ ఉన్నాడు చూడండి ఒకసారి. ప్రాణం పోయే స్థితికి వచ్చాడు అతను. ఎంత శ్రమ చూడండి. తను చేసిన అవిధేయత, తండ్రికి ఎదురు తిరిగినటువంటి విధానాన్ని బట్టి, లోబడినటువంటి తనాన్ని బట్టి, తండ్రికి వ్యతిరేకంగా పాపం చేసిన విధానాన్ని బట్టి ఆకలి దప్పులతో చనిపోయే స్థితికి వచ్చాడు.
అంత వేదన పడుతూ ఉన్నాడు. అన్నాడు, ఆకలికి చచ్చిపోవచ్చున్నాను నేను. చచ్చిపోయే స్థితికి వచ్చాడు అతను, చనిపోయే స్థితికి వచ్చాడు. దీనివల్ల తెలుసా, కనీసం తినటానికి ఒక మెతుకు అన్నం కూడా దొరకటం లేదు. దీనివల్ల అతను చేసిన పాపములు అతనికి మరణానికి తీసుకొచ్చేస్తాయి, కరువు తీసుకొచ్చి పెట్టి, లేమిని తీసుకొచ్చి పెట్టేస్తాయి. ఆ కరువులో, లేమిలో అతను చనిపోయే స్థితికి వచ్చేస్తాడు. అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు అతనికి కలిగినటువంటి ఆ శ్రమనంతటిని తీసివేసి, ఆ బాధనంతా తీసివేసి, ఆకలి దప్పులు తీసివేసి అతనికి మళ్ళా సమాధానకరమైన జీవితం ఇస్తాడు. తన కుమార్తె, చిన్న కుమార్తె, నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు, నేనున్నా నీకు నేను అని తన చిన్న కుమారునికి ముద్దు పెట్టుకుంటాడు. తన కుమారునికి ముద్దు పెట్టుకుంటాడు. ఏంటా ముద్దంటే సమాధానకరమైన ముద్దు. అది ఏ ముద్దది? సమాధానకరమైన ముద్దు. అది సమాధానకరమైన ముద్దు. అప్పటి వరకు చనిపోయే స్థితిలో ఉన్నటువంటి కుమారునికి ప్రభువైన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన యేసుక్రీస్తు వారు తన కుమారుడికి శాంతి సమాధానం దయచేస్తాడు. తన బాధనంతా తీసేస్తాడు, తన శ్రమనంతా చేసేస్తాడు, తన పాత తర్వాత జీవితం మొత్తం తీసివేస్తాడు, నూతన జీవితాన్ని ఇస్తాడు. నీవు నేను మనము కూడా ఒకానొకప్పుడు అలా బతికినటువంటి వారమే. అయితే అలాంటి శాంతి సమాధానం లేని మన జీవితాలకి, ఒకవేళ ఏ శ్రమతో మనం బాధపడుతూ చనిపోవాలనుకుంటున్నామో, ఏ స్థితిలో ఉన్నామో, అయితే ప్రభువు యేసుక్రీస్తు వారు తన మాట ద్వారా, తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా నిన్ను నన్ను సమాధానపరుస్తూ ఉన్నాడు. ఆయన సమాధానపరుస్తూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు ఆయన. అందును బట్టి మనం దేవుణ్ణి ఆరాధించబడ్డ. మొట్టమొదటి మనకి శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయంటే మన పాపముల వల్ల మనకి శ్రమలు వస్తాయి. అయితే మన పాపములన్నింటినీ తీసివేస్తే ఆయన నా జీవితాలకు ఏమిస్తాడు? ఆయన సమాధానం కలగజేస్తాడు. రెండోది చూడండి ఒకసారి, మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వచనం. 12 ఏళ్ళు రక్తస్రావం రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తన కలిగినంత వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటము పడెను. చూడండి, ఇక్కడ నేను 12 సంవత్సరముల నుండి రక్తస్రావంతో బాధపడిన స్త్రీ. మనకి శ్రమలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి బాధలు ఎక్కడి నుంచి వస్తాయి? మనకి ఇబ్బందులు ఎక్కడి నుంచి వస్తాయంటే మన రోగములు మనల్ని కృంగదీస్తాయండి. మన రోగములు మనకి కృంగదీస్తాయి అంటే చెప్పలేము మనం. అసలుకి మన రోగములు మనల్ని ఎంతగా కృంగదీస్తాయో అవి ప్రత్యక్షంగా అనుభవించే వాళ్ళు తెలుస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఇదే నరకం అనుకుంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత నరకం ఎలా ఉంటుందో, స్వర్గం ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఈ లోకంలోనే వాళ్ళకున్న వ్యాధి బాధలు ఏం చేస్తాయంటే వాళ్ళకి ప్రత్యక్షమైన నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. ఈ రోగంతో ఇంకెంతకాలం బతకాలరా బాబు అనుకుంటారు వాళ్ళు. ఈ నయం కానటువంటి ఈ రోగములతో, ఈ జబ్బుతో బ్రతికన్నా తనువు చాలిస్తే బాగుండదు కదా అనేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు అసలుకి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నాడు, రోగం వస్తుంది, జబ్బు వస్తుంది, అయితే నయం చేయవాడు నేను నయం చేస్తాను, నేను బాగు చేస్తాను, నేను నీకు సమాధానం దయచేస్తాను నేను. ఒకవేళ మనం నయం కానటువంటి రోగముతో మనం ఏమి చేసాము, ఇక్కడ ఏమి చేసిందేమో చూడండి ఒకసారి. వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, మొట్టమొదటి వ్యక్తిని చూడండి ఒకసారి. ఓకేనా, వైద్యుల ద్వారా ఉన్నాను. ఓకేనా, షీ సఫర్డ్ అలాట్ ఫ్రమ్ మెనీ ఫిజిషియన్స్ ఆర్ డాక్టర్స్. అనేక మంది వైద్యుల చేత అనేక బాధలు పడింది. ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఆమె తెలిసిన ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. అది ఏ డాక్టర్ అయినా కావచ్చు, చెప్తాం కదా మనం. వైజాగ్లో మంచి డాక్టర్ ఉన్నాడు, హైదరాబాద్లో మంచి డాక్టర్ ఉన్నాడు, ఒంగోలులో మంచి డాక్టర్ ఉన్నాడు, జీజీహెచ్లో మంచి డాక్టర్ ఉన్నారు. తెలిసిన సలహా ఇస్తారు కదా మనకి. పరిగెత్తుతాం. మనకున్న వ్యాధి బాధ మనల్ని పరిగెత్తిస్తుంది.
నెమ్మదిగా ప్రశాంతంగా కూర్చొనివ్వదు. అది పరిగెత్తిస్తుంది, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పరిగెత్తిస్తుంది. ఎంత ఖర్చు పెడతామో, ఎంత దూరమైనా వెళ్తాం. ఎందుకు వెళ్తాం అంత దూరం, ఎందుకు పరిగెత్తామంటే అది మనల్ని నెమ్మదిగా కూర్చోనివ్వదు. అసలుకి ప్రశాంతంగా సమాధానంగా కూర్చోనివ్వదు. మనల్ని పరిగెత్తించింది మొత్తం భూమి చుట్టూ గుండ్రంగా పరిగెత్తిస్తుంటుంది మనల్ని. ఈమె కూడా అలానే పరిగెత్తింది. అయితే ఏ డాక్టర్ కూడా ఆమెను నయం చేయలేదండి. ఎవరు నయం చేయలేదు. ఆమె మొత్తము పోగొట్టుకుంది. షీ స్పెండ్ ఎవ్రీథింగ్, ప్రతిదీ పోగొట్టుకుంది, మొత్తం ఖర్చు పెట్టేస్తుంది. ఆమె మొత్తం ఖర్చు, ఏమీ మిగలలేదు ఆమెకి. ఒట్టి చేతులతో మిగిలిన ఎంప్టీ హ్యాండ్స్. షీ రిమైన్స్ ఎంప్టీ హ్యాండ్స్. ఆమె ఒట్టి చేతులతో మిగిలిపోయింది, ఏం లేదు. రిక్తురాలుగా నిస్సహాయురాలా మిగిలిపోయింది. ఎన్ని బాధలు అనిపించిందో ఆ రోగంతో, ఎన్ని అవమానాలు పొందుకుందో, ఎన్ని సమస్యలు ఎదుర్కొందో. ఒకవేళ వెలివేయబడిందేమో కుటుంబ సభ్యుల ద్వారా, ఆదరణ నెమ్మది లేకుండా జీవించిందేమో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి వస్త్రం చెంగు ముట్టినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, మాట చూడండి ఒకసారి 34వ వచనం. అందుకు ఆయన కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానము గలదాని వైపము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆ శ్రమలలో ఉన్నటువంటి ఆ స్త్రీకి, 12 ఏళ్ల రక్తస్రావం గల ఆ స్త్రీ ఎన్ని శ్రమలు అనిపించిందో. అయితే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, భయపడద్దు, ధైర్యం వహించండి, నేను స్వస్థపరిచే యెహోవానే. నా ద్వారా మీకేమొస్తుందంటే సమాధానం కలుగుతుంది, మీ జీవితాలకి శాంతి వస్తుంది, సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఎందుకంటే నీ శాంతి ప్రదాతను నేను. కాబట్టి అందును బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఒకటి, మన పాపల వల్ల మనకు కలిగేటువంటి శ్రమలు. రెండవది, మన రోగం వల్ల కలిగేటువంటి శ్రమలు. ఎటువంటి శ్రమలైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యం కలిగి జీవించవచ్చు. ఎందుకంటే లోకాన్ని జయించిన దేవుని మనం కలిగి ఉన్నాము. శాంతి ప్రదాత దేవుని మనం కలిగి ఉన్నాం. మూడో విషయం చెప్తాను చూడండి ఒకసారి. మూడో విషయం చూడండి, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 27వ అధ్యాయంలో ఇక్కడ ఈ అపోస్తుల పౌలు, కొంతమంది ఖైదీలు, ఓకేనా, దాదాపు 276 మంది ఖైదీలు అందరూ కలిసి ఇటలీకి వెళ్తూ ఉన్నారు. ఓడలో వెళ్తున్న సమయంలో వాళ్ళకి తుఫాను వస్తుంది. చూడండి 14వ వచనం. కొంచెం సేపు అయిన తర్వాత ఊరకులోను అను పెనుగాలి కేతురు మీదకి విసిరేను. వీళ్ళ జీవితంలో ఏమొస్తుందంటే తుఫాను వస్తుంది. మన జీవితంలో కూడా తుఫానులు చెలరేగుతాయి. ఈ తుఫాన్లు నా జీవితానికి ఏం తీసుకొస్తాయంటే శ్రమలను తీసుకొస్తాయి, బాధలను తీసుకొస్తాయి, కష్టాన్ని తీసుకొస్తున్నాయి, వేదన తీసుకొస్తాయి, ఒకేనా మనోవేదన గురి చేస్తూ ఉంటాయి, కృంగుదలను తీసుకొస్తాయి, జడిసిపోతాం మనం. తుఫాన్లు చాలా చెలరేగుతాయి మన జీవితంలో. ఏ విధంగా అయితే వీళ్ళ యొక్క నావ మీదకి, ఓడ మీదకి ఎలాగైతే తుఫాను వచ్చిందో మనకి జీవిత నావలోకి తుఫాను వస్తుంది. సుడిగాలు వస్తూ ఉంటాయి, గాలులు వీస్తూ ఉంటాయి, 4 వైపుల నుంచి కొడుతూ ఉంటుంటే మనం ఎటు తప్పించుకోవాలో మనకు అర్థం కాదు. ఒకసానొక సమయంలో మనకేమనిపిస్తుంది అంటే బతుకుతామనే ఆశ, జీవిస్తామనే ఆశ, ఈ లోకంలో మనం ముందు కొనసాగుతామనేటువంటి ఆశ ఇష్టమంతైనా మనకు కలగదు. అయితే అటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నీకు నాకు ఇస్తున్న మాట ఏమిటంటే, ఓకేనా, భయపడవద్దు, మీ ధైర్యం కలిగి ఉండమని చెబుతున్నాడు ఆయన. ఇక్కడ చూడండి, వీళ్ళ జీవితంలోకి తుఫాను వస్తుంది. తర్వాత 25వ వచనం చూడండి ఒకసారి. 25వ వచనం 14వ వచనం చూస్తారు కదా. చూడండి 14వ వచనం నుంచి చూస్తే ఓడలో చిక్కుని ఉంటారు. 16వ వచనం చూడండి. 16వ వచనం ఓకేనా. చూడండి, నడిపించకండి, భద్రపరచ బహు కష్టమవుతుంది. మన జీవితంలో తుఫాను వచ్చినప్పుడు
సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు మన జీవితం బహు కష్టమైపోతుంది, భారభరితమైన జీవితం అయిపోతుంది, ముందుకి నడిపించలేని జీవితం అయిపోతుంది. ఇక్కడ కూడా చూడండి ఇంకేమంటున్నాడంటే, ఇంక నేను 17వ వచనంలో ఏముంటుందంటే ఓకేనా, తన పైకెత్తి తాడు తీసి ఓడను బిగించుకట్టి మరియు ఇసుక నుండి అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయి మిక్కిలి పెద్ద గాలి కొట్టిన మరునాడు సరుకు పారవేసాగిరి. ఇలా చదువుకుంటూ వస్తే 20వ వచనంలో కొన్ని దినములు సూర్యునైనను నక్షత్రములైన కనబడక పెద్ద గాలి మీ మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకున్న ఆశ బొత్తిగా పోయినను వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున. చూడండి, ఇవన్నీ వాళ్ళకి కలిగిన శ్రమలే. వాళ్ళ జీవితంలో వాళ్ళకు వచ్చిన తుఫాను వలన వాళ్ళకి కలిగిన శ్రమలవి. ఎటువంటి శ్రమల గుండా ప్రయాణం చేశారంటే వాళ్ళు బ్రతుకుదామన్న ఆశ కొద్దిగా కూడా లేదు. వాళ్ళకి కొన్ని దినముల వరకు ఆహారం లేదు వాళ్ళకి. మన జీవితంలో మనకి ఎదురే తుఫాన్లు ఎలా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి, ఎన్ని వేదనలు గురి చేస్తూ ఉన్నాయి, ఎన్ని గురి చేస్తున్నాయి చూడండి. అయితే ఇదే ఏదో వచ్చిన ఏమంటున్నాడంటే, కాబట్టి అయ్యేలారా ధైర్యము తెచ్చుకుని అపోస్తలుడు పౌలు అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో ఏమని మాట్లాడంటే ధైర్యము తెచ్చుకోండి, బీ కరేజియస్. ఈ తుఫానులో మన తల వెంట్రుకలు ఒక్క తల వెంట్రుక కూడా రాలిపోదు అసలుకి. నీ పట్ల నా పట్ల ప్రభువైన యేసుక్రీస్తు వారు అంతటి ప్రేమని, అంతటి శ్రద్ధని, అంతటి కృపని, అంతటి దయని, కనికరమని చూపిస్తూ ఉన్నాడు ఆయన. ఎన్నడూ నిన్ను నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అసలుకి. ఎటువంటి తుఫానులు మన జీవితాలు చెలరేగినా సరే మనల్ని ఆదుకోవడానికి, మనం ధైర్యపరచడానికి, మన జీవితానికి సమాధానం కలిగి చేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అందును బట్టి మనం దేవుని ఆరాధించబద్దలమే ఉన్నాం. చూడండి, ముందుకు వెళ్తాను, టైం సరిపోదు నాన్న. ఓకేనా? ఓకే, 34వ వచనంలో చివరి చూడండి ఏమన్నా అంటే, మీలో ఎవరి తల నుండి అయినను ఒక వెంట్రుక నశింపదని చెప్పచ్చు ఆహారం పుచ్చుకోమని అందరినీ బతలాడాను. పౌలు చెబుతున్నాడు ఏమన్నాడంటే, మీ తల వెంట్రుకలో ఒక్కటి కూడా నశించిపోదని చెబుతూ ఉన్నాడు నాన్న. కాబట్టి నేను చూడండి 44వ వచనంలో చివరి చూడండి ఏమన్నా అంటే, అలాగూ అందరూ తప్పించుకోవాలి దరిచేరి. ఏ దరి చేరారు? అందుముందు ఏ దరిలో ఉన్నారు? శ్రమల సుడిగుండంలో ఉన్నారు వాళ్ళు. తుఫాను రేగినాయి వాళ్ళ జీవితంలో. వాళ్ళు ఆ దరికి వెళ్ళలేకపోతూ ఉన్నారు. ఓకేనా? ఆ శ్రమలను దాటలేకపోతూ ఉన్నారు, ఓవర్కమ్ చేయలేకపోతూ ఉన్నారు. ఇంకా ఏమి చేయాలో పాలు పరిస్థితిలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాళ్ళని ఏం చేస్తాడంటే శ్రమలన్నిటినీ జయింపచేసి ఆ దరికి చేరుస్తాడు. ఏ దరికంటే సమాధానకరమైన జీవితానికి చేరుస్తాడు ఆయన. ఏ జీవితానికి చేరుస్తాడైనా? సమాధానకరమైన జీవితానికి, శాంతియుతమైన జీవితానికి, నెమ్మది కలిగిన జీవితానికి చేస్తాడు. వాళ్ళ జీవితంలో జరిగిన ప్రతి తుఫాన్ని ఆయన అణిచివేస్తాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఎటువంటి తుఫాను ఎదురైనా సరే, ఆర్థిక సంబంధమైన తుఫాను కావచ్చు, పిల్లల సంబంధమైన తుఫాను కావచ్చు, భవిష్యత్తుని గురించిన తుఫాన్లు కావచ్చు, లేదంటే కుటుంబ సంబంధమైన తుఫాన్లు కావచ్చు, ఆరోగ్య సంబంధమైన తుఫాను, ఎటువంటి తుఫాన్లు మనకి ఎదురైనా సరే, నెమ్మది లేని జీవితాలైనా సరే మన జీవితాలకి నెమ్మది దయచేసి సమాధానం దయచేస్తాడు ఆయన. అందుని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించే బంధువులం ఏమన్నాం? 3 విషయాలు చెప్పాను నేను. ఒకటి, మన పాపములు మనకు శ్రమలు తీసుకొస్తాయి, మన రోగములు తీసుకొస్తాయి, మన తుఫానులు మనకి శ్రమలు తీసుకొస్తాయి. అయితే అన్నిట్లో మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు చాలిన దేవుడై ఉన్నాడు. ఇంకో విషయం చెప్తాను చూడండి ఒకసారి నాన్న. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. టైం అయింది కానీ చెప్తాను నాన్న. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. 9వ వచనం నాన్న నేను చదువుతాను. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని మాట, నీవు నా దాసుడవు. అక్కడ పయనించవు 8 నుంచి, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, దిగంతములను నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొని వాడ,
నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్ష గెనపరుచుకుంటున్నానియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడునై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీతి అన్న దక్షిణ హస్తంతో నేను అందుకుందును. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమందురు, నీతో వాదించేవారు మాయమైపోయి నశించిపోదురు, నీతో కలహించేవారు నీవు వెదుగుదువు కానీ వారిని కనుగొనలేకపోదువు, నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు, అబావులవుదురు. నీ దేవుడు యెహోవా నేనే, భయపడకము, నేను నీకు సహాయం చేయదని చెప్పుచు నీ కుడి చేయి పట్టుకొని ఉన్నాను. మన శత్రువు ఎవరు? ఇక్కడ మన జీవితంలో చాలామంది శత్రువులు ఉంటారు. శత్రువుల వల్ల మనకి ఎన్నో సమస్యలు వస్తాయండి. ఇక్కడ చూడండి, నేను కొన్ని మాటలు చెప్తాను. నేను క్లుప్తంగా 11వ వచనం ఎలా ఉంటుందంటే, అక్కడ మనకి మీద కోప్పడే వాళ్ళు ఉంటారు, నిర్లిప్తంగా కోప్పడే వాళ్ళు ఉంటారు. మనమంటే మండిపోతారు అసలు, అంతే. మనమంటే పడదు అసలు వాళ్ళకి. ఈ ఉత్తుపుణ్య రీజనే ఉండదు అసలుకి. మన మొహం చూస్తేనే కోప్పడతారు వాళ్ళు. నిర్లిప్తంగా కోప్పడే వాళ్ళు ఉన్నారు. సౌలు దావీదు మీద కోపం వచ్చింది, కారణమేం లేదు అసలు. సౌలుకి దావీదు మీద కోపం వచ్చింది, కారణమేం లేదు. దావీదు ఏ తప్పు చేయలేదు. ఉపకారం చేస్తే మేలు చేస్తే మేలుకి కీడు చేస్తున్నాడు, ఉపకారం చేస్తే అపకారం చేస్తున్నాడు. రీజన్ ఏం లేదు అక్కడ. కొంతమంది మన శత్రువులు అలా ఉంటారు, మనకి ఊరికనే కోపడుతుంటారు మన మీద, మనం అంటే మండిపోతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళు చెప్పిన చెప్పుడు మాటలు విని మన మీద కోపడుతూ ఉంటుంటారు వాళ్ళు. దావీదు అదే అంటాడు చివరిలో, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు విని నాలో ఏ లోపం ఉందని అన్నాడు. రెండవది, ఇక్కడ ఎవరున్నారంటే ఒక గ్రూప్ ఎవరంటే మన మీద కోపపడే వాళ్ళు ఉంటారు, శ్రమలు వస్తాయి, మన మీద మండిపడే వాళ్ళు ఉంటారు. తర్వాత ఏముంటుందంటే మనతో వాదించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు. అక్కడే ఉంది చూడండి, ఓకేనా. మనల్ని వాదించే వాళ్ళు ఉంటారు, మనల్ని ఎదిరించే వాళ్ళు ఉంటారు, మనతో కలహాలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, మనతో పోరాడే వాళ్ళు ఉంటారు, మనతో యుద్ధం చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ 4 రకాల వ్యక్తులు చెప్పాడు. ఇక్కడ మీ తర్వాత 11, 12 వచనాలు చదువుకోండి. మన మీద కోపపడేవాళ్ళు, మన మీద మండపడేవాళ్ళు, మనల్ని వాదించేవాళ్ళు, మనల్ని ఎదిరించేవాళ్ళు, ఓకేనా. మనతో కలహాలు పెట్టుకునేవాళ్ళు, మనతో పోరాడేవాళ్ళు, మనతో యుద్ధం చేసేవాళ్ళు. ఇంతమంది శత్రువులు మనకున్నారు. ఇంతమంది శత్రువుల ద్వారా మనకి శ్రమలు వస్తాయి మనకి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే 10వ వచనం చూడండి ఒకసారి. 10వ వచనం చూడండి, ఏమంటున్నాడు నేను, ఓకేనా. ఏమంటున్నాడంటే, నేను నీ తోడై ఉన్నాను, ఐ యామ్ విత్ యూ, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు నీ శత్రువు ఎవరైనా కావచ్చు, నీ మీద కోప్పడే వాళ్ళు కావచ్చు, లేదా నీ మీద మండిపడే వాళ్ళు కావచ్చు, కోప్పడే వాళ్ళు కావచ్చు, యుద్ధం చేసే వాళ్ళు కావచ్చు, లేదా కలహించే వాళ్ళు కావచ్చు, పోరాడే వాళ్ళు ఎవరైనా కావచ్చు. ఐ యామ్ ఆల్వేస్ విత్ యూ, నేను నీతో ఉంటాను, సదాకాలం నీకు తోడై ఉంటాను నేను. నెంబర్ 1. రెండవది, ఐ యామ్ యువర్ గాడ్, నేను నీకు దేవుడై ఉంటాను నేను. నెంబర్ 3, ఐ విల్ స్ట్రెంగ్తెన్ యూ, నేను నిన్ను బలపరుస్తాను. నేను ఎటువంటి శ్రమ కలిగినా సరే నేను బలపరుస్తాను. నీకు నీ తోడై ఉంటాను నేను, నీ దేవుడై ఉంటాను నేను బలపరుస్తాను. నేను బలపరుస్తాను, నీకు సమాధానం కలగజేస్తాను నేను. 4వ మాట ఏమంటాడంటే, నేను ఆదుకుంటాను. నేను 4 మాటలు చెప్పాడు ఇక్కడ. 4వ మాట, నేను నీకు దేవుడై ఉంటాను, నేను నీతో ఉంటాను, ఎక్కడైనా నేను బలపరుస్తాను, నేను ఆదుకుంటాను, నీకు సమాధానం కలగజేస్తాను. నేను నీ శత్రువు ఎవరైనా కావచ్చు, నీ ఎటువంటి శత్రు భయం ఉన్నా సరే భయపడాల్సిన అవసరం లేదు మనకి. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉంటాడు, దేవుడై ఉన్నాడు మనకి, మనల్ని బలపరుస్తాడు ఆయన, మనకి ఆదుకుంటాడు ఆయన. మనం భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు, హడలిపోవాల్సిన అవసరం లేదు, బెదిరిపోవాల్సిన అవసరం లేదు, వణికిపోవాల్సిన అవసరం లేదు, జంకవలసిన అవసరం లేదు, దీనికి ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు. బీ కరేజియస్, బీ కరేజియస్. ఎందుకు? ఈ లోకాన్ని జయించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈ లోకాన్ని జయించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సమాధానం దయచేస్తాడండి. 4 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చాను. మన పాపములు మనకి శ్రమలు తీసుకొస్తాయి, మన రోగములు మనకి శ్రమలు తీసుకొస్తాయి, ఓకేనా. మన శత్రువులు మనకి శ్రమలు తీసుకొచ్చి పెడతాడండి, ఓకేనా. ఇంకో విషయం ఉన్నాను,
నాలుగో విషయం, మన తుఫాన్లు, మన జీవితంలో ఉన్న తుఫాన్లు మనకి శ్రమలు తీసుకొస్తాయి. అయితే దీనివల్ల మనకి ఎటువంటి శ్రమలు వచ్చినా సరే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మనకి దేవుడై ఉంటాడు. ఆయన మనకు బలాన్ని ఇస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మనకి సమాధానం దయచేస్తాడు. అందుని బట్టి మనం దేవుని ఆరాధించబోదులే ఉన్నాం. ఆరాధన చేద్దామండి సహోదరులు, మార్చి టైం తీసుకొని మనం ఆరాధన చేద్దామండి. 4 విషయాలు జ్ఞాపకం చేసుకోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి సమాధానకర్త అయిన దేవుడై ఉన్నాడు. ఈ లోకంలో మనకి శ్రమ కలుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ధైర్యం వహించుదాం, ఎందుకంటే ఈ లోకాన్ని జయించిన దేవుడు మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం ఆరాధన చేద్దామండి.